బా ఎండాకాలం అని చెప్పి ఒక్కడింట్లో సావాకుండా ఉన్నాడు ఒక్కొక్కడు. సర్లే ఇప్పుడు ఏమైతే ఏమైంది, ఎవడు ఆడుకోవడానికి లేడు, ఇంత బేకారే కదా. ఆ అరుగు మీద అన్నా కూర్చుందాం పానాయన. సుందరగా కూర్చోవాలనిపిస్తుంది అర్జెంటుగా. అమ్మా దేవుడా, ఏందిరా ఆ పిల్లలు ఇట్టగాలనే, మామూలుగా గాలే. కూర్చోడానికి చోటుగా లేదే. అబ్బా పిల్లలు కాలిపోయినారా సాయిరా. ఐడియాస్ ఇదే స్టైల్లో మనం ఒక దోశల పాయింట్ పెట్టి నడుపుతే కింద గ్యాస్ లేకుండా సూపర్ ఫిట్ అవుట్. ఈ కాలే దాంతోనే వేసినాం అనుకో, అయిపోయి కేల్ కత్తం, దుకాణం బంద్. కావాలి ఏమన్నా వస్తాయా? లెక్కలు 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 లెక్కలే. సర్లే ఏమేం కావాలో తెచ్చుకున్నాం. బా వస్తువులు సామాన్లు అన్నీ రెడీ అయినాయి, ఏం ప్రాబ్లం లే. సూపర్ జరుగుతుంది. జరిగితే కేల్ కథం, దుకాణం బంద్ కావాలా. అల్లరితో జరగాలి. అవునులే, దోశలు పాయింట్ పింట్ కాదు, దోశలు పాయింట్ అనాలా. దోశలు పాయింట్ నేనే చెప్పు దోశలు, నువ్వు ఆడ కాలు పడు పాపా. భయ్యా బోలని దోశలు రెడీ అయినాయా భయ్యా? 2 నిమిషాలు ఆగు భయ్యా. ఒక్కో దోశ 20 రూపాయలు. నేను 2 కదా ఆర్డర్ చెప్పింది. అవును భయ్యా. పోయి సక్కం కూర్చోపు, దోశలు నీ ముఖాన్ని. సరే భయ్యా. మామ రే, మొన్న నువ్వు స్థలం కొందామని ఫోటో పెట్టినది, స్థలం 3 లక్షలు అని చెప్పి. రే ఆ స్థలం రెడీగా పెట్టు, డబ్బులు ఇప్పుడే కుదిరినాయి, కన్ఫామ్ ఇప్పుడే వచ్చేస్తా. అందరూ రెడీగా పెట్టు. వేరే షాప్ పెట్టి డబ్బులు కుదిరినాయిలే. ఈ ఎండ ప్రభావం అని చెప్పి నాకు బాగా లెక్క వచ్చింది. మచ్చా 2 సేపు ఆగి వస్తా, ఫోన్ చేయి, వచ్చేస్తాం. ఏమొచ్చా ఈడేసుకుంటానా దోశలు? భయా ఈ ఎండలు దంచేస్తానని చెప్పి దోశల పాయింట్ పెట్టినా, గ్యాస్ లేకుండా లాభం బాగా వస్తుంది భయా. సరేమచ్చా, నాకు 2 దోశలు వేస్తామచ్చా, నేను నాకు అలవడతా. ఫోన్ వచ్చా వద్దాం కానీ భయ్య మీరు ఫోన్ చేస్తాండి ఫ్రెండ్ గారు. హలో చెప్పమచ్చా. అవునా మచ్చా, రావాలా? యాడో లొకేషన్ సెండ్ చేయమచ్చా, వస్తాన్నాము. వస్తానులే మచ్చా, డబ్బులు తీసుకురావాలా స్థలానికి. వస్తానులే మచ్చా, లొకేషన్ సెండ్ చేయమచ్చా, పోదాం. సరే మచ్చా, ఓకే ఓకే. సరే మచ్చా, సరే ఇప్పుడు వస్తాం మచ్చా. ఒక 15 నిమిషాలు మచ్చా, 15 నిమిషాలు. సరే సరే బాయ్ మచ్చా. బా ఏం ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తాండి. బా టైంకి ఫోన్ చేస్తా. హలో మచ్చా, నిన్న వద్దాం అనుకున్నా, ఏదో కొంచెం వేరే బయట పని పడిపోయినా మచ్చా, ఏమనుకోద్దు మచ్చా, రేపు వస్తా. కన్ఫర్మ్ వస్తా మచ్చా. వస్తా మచ్చా. అయిపో ఫోన్ నెంబరా ఏమి ఈ మచ్చా? సర్లే మచ్చా, నేను ఫోన్ చేస్తాలే మచ్చా. ఓకేలే ఏమి ఇంకా ఫోన్ ఎత్తలేదు. అన్న మీరేనా స్థలం వాళ్ళు? అదే అన్న, మీరే. అదే మా ఫ్రెండ్ ఫోన్ ఇచ్చినాడు, ఫోన్ నెంబరు చేసిన. రేపు వస్తామన్నా, రేపు వస్తాం. బాబు కొంచెం అట్లా తొందరగా రండి బాబు, మాకు లాస్ వస్తుంది. మీరు కొంటారనే ఇదితోనే మేము ఇంకా ఎవరికి అమ్మలేదు. మీరు నిన్న వస్తానని చెప్పి రాలేదు. దయచేసి అట్లా తొందరగా రండి బాబు, మాకు లాస్ వస్తుంది కదా. సరే అంకుల్, సరే అంకుల్, రేపు వచ్చేస్తాలేండి అంకుల్. అవును సార్, నేనే కాల్ చేసింది మా ఫ్రెండ్ ద్వారా. ఏమైనా సార్ ఇక్కడ ఇంకా సరిగ్గా లేనట్టు మొత్తం సెటిల్ అయింది. ఖాళీగానే ఉంది చాలా సంవత్సరాల నుంచి. అయితే బాగానే ఉంది సార్. బాగుందా అంతా? చూసుకోండి కావాలంటే. రండి మాతో పాటు చూపించండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, ఇక్కడ ఎవరు ఉండట్లేదా? అవును బ్రో, ఇక్కడ ప్రశాంతంగా లేదని చాలా మంది వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి సేఫేనా? సేఫే, ప్రాబ్లం లేదు కదా? చుట్టుపక్కల కూడా చాలా మంది ఇల్లు ఉన్నాయి, చెక్ చేసుకోవాలంటే. ఉన్నాయి, ప్రాబ్లం లేదు కానీ అయితే ఇక్కడ కుక్కల బారి అని అందరూ భయపడుతున్నారు.
మార్నింగ్ చాలా బాగుంటుంది. అయితే రాత్రి ఏమీ లేదు, ఇక్కడ తిరిగే వాళ్ళకి శబ్దాలు వస్తున్నాయి అంతే. శబ్దాలు అంటే కొంచెం క్రీపీ శబ్దాలు అట్లాంటివా? ఆడెవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది నా. ఎవరన్నా అక్కడ? ఆ ఇల్లు కొనడానికి వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఒక్కసారి కూడా తీసుకోవాలి. అవునా? అడిగిరా ఈ స్థలం ఎంతన్నా? 4 లక్షలు ఆడుతుంది. ఇది ఎంచుకోండి, నేను మిగతాది మీకు ఫోన్పే చేపిస్తాను. ఓకే మిగతాది నేను మీకు ఫోన్పే చేస్తాను. ఫోన్పే నెంబర్ ఉంది. అయిపోయింది. ఓకేనా? ఓకే సార్. ఓకే బాయ్. బాయ్ నా. దంచేస్తాం దాకా లేదు, ఒక చిత్తడి గుణాలు 50 రూపాయలు. ఆంటీ ఆంటీ ఇదొకటి, తర్వాత ఇదొకటి ఇవ్వండి. ఏం లేదంటే నేను అక్కడ స్థలం కొన్నాను. అదే అంటే ఆడ పాతబడిన స్థలం కొన్నాను. అదెందుకు కొన్నావు నైనా నువ్వు? ఏమైందంటే దానికి ఏమైనా ప్రాబ్లమా? అది అవునా అంటే అదే నాకు ఆ స్థలంలో నాకు చెప్పినాడు కానీ అంటే కానీ ఇట్లా చెప్పలేదంటే ఏదో సౌండ్స్ వస్తాయి, రాత్రి కొంచెం అలవాటు పడాలి, పగలు బాగానే ఉంటుంది అని ఒక్కటే చెప్పినాడు అంటే. అవునా ఆంటీ? కానీ వేరే ప్రాబ్లం వచ్చిందంటే మేము ఆల్రెడీ డబ్బులు అంతా ఫోన్పేలో చేసేస్తాం. సర్లేండి ఆంటీ, బాయ్ ఆంటీ. సరే ఆంటీ. నా కొడుకు ఫోన్ చేసి ఇదిలిచ్చి పెడదాం. హలో, ఆ స్థలమేనా అండి? హలో, స్థలం మంచిది, బాగుంది అని చెప్పి తీపిచ్చుకునేంత వరకేనా అండి? ఇక్కడ అందరినీ ఫీడ్బ్యాక్ స్థలం గురించి అడుగుతా ఉంటే చెడ్డగా చెప్తున్నారు, అక్కడ ఎవరో చనిపోయినారు. ఏంటండి అసలు మీకు చేసేది? నేను లొకేషన్ పెడతాను, రండి అండి ఇక్కడికి. మీరు ఇంట్లో లేరా? మీ ఇంట్లో వాళ్ళని ఎవరినో ఒకరికి పంపించండి అండి ఇక్కడికి. లొకేషన్ పెడతాను, చూసుకోండి. మీరేనా స్థలం వాళ్ళు? అవునా? మీ అన్ననే కదా? అవునా? నేను వాళ్ళ గంగా కార్తిక్ మీ అన్ననే కదా? కాదు బాబు, స్థలం తీసుకునేంత వరకు ఆ స్థలం ఎట్లాంటిది ఏమి అని చెప్పేది ఉండదు. నేను చేస్తా. చెప్పు బాబు. తెలీదు. మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వండి. ఇక్కడ అందరినీ స్థలం గురించి ఫీడ్బ్యాక్ అడుగుతా అంటే ఎట్లెట్లో చెప్తాను. సంవత్సరం క్రితం చనిపోయినారని ఒకరు, సూసైడ్ చేసుకున్నారని ఒకరు చెప్తాను. అసలు ఏంటి మీ స్థలం? మర్యాద డబ్బులు నువ్వు పరిగెత్తు. నువ్వు అంగపో. మర్యాద మీ అన్న చిన్న లెక్క తెస్తే సరిపోయి. మా అన్నకి పీకులు. ఏమైంది మచ్చా? మచ్చా నువ్వు వదలదు మచ్చా నన్ను. మచ్చా నువ్వు నన్ను ఆపొద్దు మచ్చా. ఏమైంది మచ్చా? మచ్చా నేను స్థలం ఉన్నాను వస్తే వాళ్ళ అన్న ఈరోజు వెళ్ళిపోయినాడు, వాళ్ళ తమ్ముడు వచ్చినాడు మచ్చా. ఆడేమో స్థలం కూడా ఒక్కొక్కరు చెప్తున్నారు మచ్చా. ఏంటి మచ్చా ఇప్పుడు ఒక్కొక్కరు చెప్తాను. ఇప్పుడు ఆ స్థలం ఏమైనా చెడ్డగా ఉన్నాయా? అదే మచ్చా నేను మొత్తుకునేది. డబ్బు తేపరా? ఇంకా ఆపే మచ్చా, కూల్ మచ్చా, కూల్. డబ్బులు దాకపోవాలా? వద్దు మచ్చా, వద్దు మచ్చా, సారీ. ఆగురా, ఎందుకు రా డబ్బు?
తల వస్తుంది అబ్బా. వీడు చేసిన మోసానికి మైండ్ ఎట్లా పోతుంది. డీల్ ఓకే ఓకే డాడీ ఒక్క నిమిషం అండి, నేను మళ్ళా చేస్తాను. ఏమైందన్నా? ఆ స్థలం కొన్నాను డాడీ. నేను ఆ స్థలం కొన్నామని వెళ్ళినాడు డాడీ. ఆ స్థలం గురించి కొనేసినాడు డాడీ. 4 లక్షలు అని చెప్పినాడు. స్థలం మొత్తం కొన్నాను. ఫీడ్బ్యాక్ పక్కన మామూలు స్థలం వల్లే ఫీడ్బ్యాక్ అడుగుతారు డాడీ. నేను అట్లా ఫీడ్బ్యాక్ అడిగితే కింద వాళ్ళందరూ ఏం చెప్తాను, ఒకరేమో 4 సూసైడ్ చేసుకొని చనిపోయినారు బ్యాచిలర్స్ అంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క కథనాలుగా చెప్తాను డాడీ. అంటే నువ్వు ముందు చూసుకోలేదా? స్థలం కొనేటప్పుడు ఫీడ్బ్యాక్ అడగలేదా? పొరపాటు అయింది డాడీ. ఎంత కట్టావు? 4 లక్షలు కట్టినా. వాడేమో ఇప్పుడు 1 లక్ష ఇచ్చేసి మళ్ళీ నేను వాటికి ఇచ్చి పంపించిన డాడీ. ఫోన్ చేసింటే వాడేమో ఊర్లో లేడు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు డాడీ. సడన్ గా నిన్న వాడు ఊర్లో లేకపోతే ఎలా పోతాడు డాడీ? ఎవరినో ఒకరిని పంపిరా అని అంటే వాళ్ళ తమ్ముడిని పంపించినాడు డాడీ. నిన్న వాళ్ళ తమ్ముడేమో అన్న తీసుకొస్తారు, నేను వాడికి ఇచ్చిన డాడీ. వాళ్ళ తమ్ముడికి కూడా తీసుకొస్తాలేనా అని చెప్పి వెళ్ళిపోయినాడు డాడీ. వాడు 4 లక్షలు కట్టినాడు డాడీ. మొత్తం కంప్లీట్ అయిపోయింది. 4 లక్షల ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది. స్థలాలు పత్రాలు కూడా వచ్చినాయి, చూపించిందా డాడీ. ఇప్పుడు వాడికి 1 లక్ష ఇచ్చి వెళ్ళిపోయినాడు డాడీ పరిగెత్తా. ఇప్పుడు ఫోన్ చేస్తే ఆ ఫోన్ కూడా రెస్పాన్స్ కావడం లేదు డాడీ. సరే దిగులు పడద్దు. ఎవరైనా సరే ఈ వయసులో డబ్బు సంపాదించింది స్నేహితులకి వ్యసనాలకు పెట్టే పిల్లలను చూశాను. కానీ నీలాంటి వాడు కష్టపడి ఆ శ్రమని ఏదో ఒక స్థల రూపంలో కూడా ఇంటికి సహాయంగా ఉందాం అనుకున్నాం. నువ్వేమి వ్యాపారం చేసి నువ్వేమి కష్టపడినట్లుగా భావించు. సరేనా? డబ్బు పోతే పోని మనకు ఆ స్థలం రాకుండా జరిగిందే దేవుడు దయ. ఎందుకంటే అక్కడ నెగిటివిటీ ఉందని మనకు తెలిసింది. మనం రేపు పొద్దున అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత తెలిస్తే ఇంకా నష్టపోయేవాడు. నువ్వు ఇద్దరు కొన్ని 3 లక్షలే కదా ఇంటికి సంపాదించుకున్నావు. కానీ నువ్వు బాధపడవు. నువ్వు వ్యసనాలకు పెట్టుకోవట్లేదు, ఆటలకు పెట్టుకోవట్లేదు. కుటుంబానికి ఏదో చేద్దామని అనుకున్నావు. ఇలాంటి కొడుకు దొరకడం నిజంగా నా అదృష్టం నాన్న. నీలాంటి తల్లి దొరకడం నాకు కూడా అదృష్టం డాడీ. నేను ఇట్లా లేదు నాన్న. దేవుడికి కృతజ్ఞత చెప్పుకున్నాం. ఆ నారాయణుడు మనకంతా మంచిగా చేశాడు. రేపు పొద్దున మనం 20 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్న తర్వాత మనకు తెలిస్తే చాలా ఇబ్బంది పడేవాళ్ళం కదా. ఏదో ముందే తెలిసింది. దేవుడికి నమస్కారం చేస్తాం. దిగులు పడద్దు నాన్న, దిగులు పడద్దు. మనసు ప్రశాంతంగా పెట్టుకో. సరేనా? ఏనమ్మా ఏమైంది? నీ అబ్బాయి స్థలం ఉంది ల్యాండ్. అక్కడ కొత్త వచ్చి ల్యాండ్ వాళ్ళు ఇద్దరు అక్కడ చనిపోయినారంటే ఒకటి కనిపించలేకపోయినారంట. ఊర్లో వాళ్ళందరూ ఎత్తుకుతారు. ఎవరు? ఆ స్థలంలో ఆ